అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం జిన్నులు ఏ విధంగా ఇస్లాంని స్వీకరించాయి అనే విషయాన్ని గురించి ఇన్షాల్లా మాట్లాడుకుందాం. అయితే వివరంలోనికి వెళ్ళిపోదాం. దేవుని అసంఖ్యకమైన సృష్టి రాశుల్లో జిన్నులు కూడా ఒక సృష్టి రాశి. ఈ విషయం మనకు తెలిసింది. వీరు కూడా మానవుల్లా తమకు ఇష్టమైన అన్నిటికీ కూడా ఎన్నుకునే స్వేచ్ఛ వీళ్ళు కలిగి ఉంటారు. అందుకే దైవం తరపున వచ్చిన మార్గదర్శకత్వాన్ని అనుసరించే బాధ్యత వీరిపై కూడా ఉంటుంది. ఏకేశ్వరవాదం, దైవ దౌత్యం, పరలోక జీవితం లాంటి విషయాల మీద వాళ్ళు విశ్వసించాలి. అల్లాహ్ ఆజ్ఞల్ని పాటించడం వాళ్ళకి అత్యవసరం. అందుకే వాళ్ళలో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఉంటారు. జిన్నుల గురించి ప్రాచీన కాలం నుండి కూడా జనుల్లో రకరకాల భావాలు ఉండేవి. అంటే గత కాలంలో కూడా ఎన్నో భావాలు ఉండేవి. అలాగే అరేబియాలో కూడా జిన్నుల ప్రస్తావన ఎక్కువగా జరుగుతూ ఉండేది. వారిని కొందరు పూజిస్తూ ఉండేవాళ్ళు, ఇంకొందరు వాళ్ళ సలహాలను అర్థిస్తూ ఉండేవాళ్ళు. ఇంకొందరు మాంత్రికులు వారి పేరుతో తమకు సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగేవారు. వారి గురించి ఎన్నెన్నో పుక్కటి పురాణాలు ప్రచారంలో ఉండేవి. మొత్తానికి వెనవేల దైవదూతలు దైవదౌత్యంలో భాగంగా భావించే జిన్నులు సైతం కూడా వాళ్ళలో కలిసి ఉంటూ ఉండేవి. అంటే ఎవరైతే విగ్రహాలను ఆరాధిస్తారో, ఇంకా దేవతలను పూజలు ఆచరిస్తూ ఉంటారో వాళ్ళతో పాటు ఈ జిన్నులను కూడా వాళ్ళు కలిపి పూజిస్తూ ఉండేవారు. ఇస్లాం ఇలాంటి అపవిశ్వాసాన్ని, మూఢ విశ్వాసాలన్నీ అన్నిటినీ తెంచిపరేస్తుంది. జిన్నులు కూడా అల్లాహ్ సృష్టిజాలంలోని వారేనని, వారికి దైవదౌత్యంలో ఎలాంటి జోక్యం అధికారం లేదు అని, స్వతహాగా వారికి తమ ఇష్టంతో ఇతరులకు లాభం చేకూర్చే కానీ నష్టం చేకూర్చే కానీ వాళ్ళకి సాధ్యపడని విషయమని, మీరు కూడా అల్లాహ్ దాస్యం చెయ్యవలసిందేనని గట్టిగా ఇక్కడ వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళలో కూడా విశ్వాసులు అవిశ్వాసులు ఉంటారు. వాళ్ళు కూడా మానవుల్లా మంచి కార్యాలు చేస్తే సత్ఫలితాన్ని వాళ్ళు పొందుతారు, చెడ్డ పనులు చేస్తే దుష్ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. దేవుని శక్తి సామర్థ్యాల సమక్షంలో వాళ్ళందరూ కూడా మానవులతో వాళ్ళు సమానంగానే ఉంటారు. అయితే వీళ్ళకు కూడా కుటుంబాలు, వీళ్ళకు కూడా సంసారాలు, అలాగే బాదరబందీలు ఉంటాయి. అయితే వీరు కూడా మనలాగే అల్లాహ్ దగ్గర వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వీళ్ళు మంచిని ఆచరించారా వీళ్ళు కూడా స్వర్గానికి వెళ్తారు, చెడును ఆచరించారా వీళ్ళు కూడా నరకానికి వెళ్తారు. అల్లాహ్ మానవులకే పంపిన ధర్మం ఇప్పుడు దాని అంతిమ రూపంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రపంచానికి అందించవలసిన సమయం ఆసన్నమైనప్పుడు దాన్ని మానవులు అనుసరించడం ఏ విధంగా అనివార్యమో అదేవిధంగా జిన్నులు కూడా అనుసరించడం అనివార్యమే అయిపోయింది. అయితే అర్థమైంది కదండి. అల్లాహ్ తాలా దైవప్రవక్తని పంపించి మానవుల కోసం ఇస్లాం ధర్మాన్ని పరిపూర్తి చేసినప్పుడు ఈ జిన్నులు కూడా వాటికి కట్టుబడి ఉండవలసిన అవసరం అనేది ఏర్పడింది. ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన ప్రచార యాత్రలో అరేబియాలోని ఎంతో ప్రసిద్ధి కలిగిన ఉకాస్ సంతకు వెళ్ళి అక్కడ ఉండగా, అంటే వెళ్తూ ఉండిన సందర్భంలో నఖల్ అనే ఒక చోట విశ్రాంతి కోసం అక్కడ వాళ్ళందరూ మకాం చేశారు. అక్కడ ఉదయం సందర్భంలో నమాజు అందరూ కలిసి ప్రవక్త వారితో కలిసి సహచరులు అందరూ నమాజ్లో నిమగ్నమైపోయి ఉన్నారు. నమాజ్లో దివ్య ఖురాన్ పఠిస్తూ ఉండగా సందర్భవశాత్తు జిన్నుల బృందం ఒకటి అటు దారిన వెళ్తూ ఉంది. అయితే వారు దివ్య ఖురాన్ని వింటున్నారు. ఈ సమాచారాన్నంతా దివ్య ఖురాన్లో సూరే అహకాఫ్లో ఉంటుంది. ఈ ప్రస్తావన అక్కడ జరిగింది. కావాలంటే సూరే అహకాఫ్ అనేది మీరు అర్థంతో పాటు చదివి తెలుసుకోండి. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ప్రవక్త, మేము జిన్నుల ఒక బృందాన్ని ఖురాన్ వినడానికి నీ వైపునకు మళ్లించి వాళ్ళు అటువైపుగా వెళ్ళినప్పుడు పరస్పరం నిశ్శబ్దంగా ఉండండి అని అనుకున్నారు.
ఖురాన్ పఠనం పూర్తి అయ్యాక వారు వెళ్ళి తమ జాతి వారితో హెచ్చరించారు, సోదరులారా, మేము ఒక గ్రంథాన్ని విన్నాము. అది మూసా అలైహిస్సలాం తర్వాత అవతరించిన గ్రంథం. దీనికంటే ముందు అవతరించిన గ్రంథాలన్నిటినీ ఇది ధృవపరుస్తుంది, పరమ సత్యం వైపునకు రుజుమార్గాన్ని చూపెడుతుంది. సోదరులారా, అల్లా వైపునకు ఆహ్వానించే ఆయన మాటను వినండి, ఆయన్ని విశ్వసించండి. అలా చేస్తే అల్లా మీ పాపాలను క్షమిస్తాడు, బాధాకరమైన యాతన నుండి రక్షిస్తాడు అని ప్రవక్త వారితో అల్లాహతాలా చెప్పినప్పుడు ఈ ఆయతులు అనేవి అవతరించినప్పుడు అవి విన్నాయి అని ఇక్కడ దివ్య ఖురాన్ ద్వారా మనకి తెలుస్తుంది. అయితే ఈ సంఘటన గురించి వివరాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వహీ ద్వారా తెలిసి వచ్చాయి. అంటే ఇదంతా అక్కడ ఉండి జరిగినప్పటికీ కూడా ప్రవక్త వారికి ఈ విషయాలు ఏమీ తెలియవు. అంటే ఈ జిన్నులు ఎప్పుడైతే ప్రవక్త వారు నమాజ్ చదువుతూ ఉండగా ఈ సూరాలు విన్నారో, అవి వెళ్ళి వాటి యొక్క సమూహంతో అవి మాట్లాడావో అవంతా కూడా ప్రవక్త వారికి తెలియదు. ఈ సంఘటన ప్రవక్త వారికి వహీ ద్వారా తెలిసిందన్నమాట. అయితే జిన్నులు ఉంటాయి అనేది నిజం, అవి మనలాగే తిరుగుతుంటాయి అనేవి కూడా నిజం, అవి కూడా ఇస్లాంని స్వీకరిస్తాయి అనేది నిజం, వాటికి కూడా విశ్వసించడం విశ్వసించకపోవడం జరుగుతుంది అనేది కూడా నిజం, అలాగే వాటికి కూడా స్వర్గ నరకాలు ఉంటాయి అనేది కూడా నిజం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏ విధంగా స్వర్గం ప్రసాదిస్తాడో వాళ్ళకు కూడా అదే విధంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మనతో పాటు అవి కూడా స్వర్గంలో ఉండాలి అని అల్లాహ్ తాలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.